ఇటీవల ఏ ఏ శాస్త్రీయ భాషలను, వీటిని మనం ఇంగ్లీష్లో క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాము, కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ మరియు ప్రాకృతం. ఈ 5టిని 2 రోజులకు ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అయితే ఇంతకుముందు 2004లో తమిళంను కూడా ఆమోదించారు. 2005లో సాంస్క్రిట్ని, 2008లో తెలుగు మరియు కన్నడని, 2013లో మలయాళంని, 2014లో ఒడియాలను ఆమోదించడం జరిగింది. అంటే ఇంతకుముందు 6 లాంగ్వేజెస్, ఇప్పుడు 5, మొత్తం కలిపి 11 భాషలను ఆమోదించడం జరిగింది. ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ పేరుతో ఏ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఇటీవల భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించారు? జార్ఖండ్ రాష్ట్రంలో. వార్తల్లో కనిపించినటువంటి లేక్ ప్రెస్పా ఏ ఖండంలో ఉంది? ఇది యూరప్ ఖండంలో ఉంది. ఇటీవల అధ్యయన ప్రకారం అతిధేయ వృక్ష జాతులను అతిగా వినియోగించడం వల్ల అస్సాం అడవుల్లో ఏ సమూహపు కీటకాలు ప్రమాదంలో పడుతున్నాయి? స్వాలో టైల్, సీతాకోక చిలుకలు అవి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రవేశాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఇజ్రాయెల్ దేశం. ఖోఖో ప్రపంచ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? భారతదేశంలో. వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్లో. దుబాయ్ అనేది యుఏఈలో ఉంటుంది, అది యుఏఈ దేశంలో. భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్న ఉక్కుపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది? చైనా దేశం మీద. జమైకా మార్గును ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీలో. బాపు టవర్ ఎక్కడ ప్రారంభించింది? బీహార్ రాష్ట్రంలో. యూరో నావెల్ 2024 డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భారతదేశం ఏ దేశంలో పాల్గొంటున్నది? ఫ్రాన్స్ దేశంలో. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఎలాంటి డిసీజ్? వారసత్వంగా వచ్చినటువంటి రక్త రుగ్మత. రుగ్మత అంటే ఒక వ్యాధి. సిలికోసిస్ ఇటీవల వార్తలలో హైలైట్ చేయబడింది. ప్రధానంగా ఏ పదార్థానికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది? సిలికా దుమ్ము వల్ల. ఈ సిలికా దుమ్ము వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్లో ఏ జంతువు సాధారణంగా రాటిల్ అని పిలుస్తారు? కెమెరాలో దీన్ని రికార్డ్ చేయబడింది. హనీ బ్యాడ్జర్.